ఈ సమయంలో 129వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదామండి. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును, ఆయనకు చెందవలసిన మహిమను, ఆయనకు చెందవలసిన కీర్తిని మనం నిత్యము కూడా ఆరోపించాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వట్టి విగ్రహములే అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఉన్నవాడు కదండి, భూమికి పునాదులు వేయక మునిపే ఆయన ఉన్నవాడి కాబట్టి అనంత జ్ఞాని అయిన దేవుడికి మనము మహిమ ప్రభావములు చెల్లించాలి. ఎలా చెల్లించాలి? ఏమిచ్చి ఆయన మహిమపరచగలము? ఒక్కసారి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదామండి. ఏమి తీసుకువచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుడి సన్నిధి నమస్కారము చేతును? దహన బలను ఏడాది దూడలను అర్పించి దర్శింతున? వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయనా? నా అతిక్రమమునకే నా జ్యేష్ఠపుత్రుని ఎత్తున, నా పాపార్థముకై నా గర్భఫలమును నేను ఎత్తు. ఏమిచ్చి? ఏడాది గొర్రె పిల్లని ఇస్తానా? నా జ్యేష్ఠ కుమారుని, లేదా విస్తారమైన తైలమును? ఏదిస్తే ఆయన నిన్ను సంతోషపరచగలను? ఏదిస్తే ఆయన నేను ఆనందపరచగలను? ఏమిచ్చి ఆయన ఘనపరచాలి అని మనం ఆలోచిస్తే ఆయన అంటాడు. మనం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామండి. 12వ వచనాన్ని చదువుదాం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మీరు రమ్మన్నవాడు ఎవడు? నీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దుపార్పణము. అది నా దగ్గరికి తేకొడి. అమావాస్యు, విశ్రాంతి దినమును, సమాజకూట ప్రకటనలను జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేను ఓర్చజాలను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు ఇచ్చే అర్పణములు, మీరిచ్చే ఆ నైవేద్యములు నాకు అసహ్యముగా ఉన్నాయి. వాటి యందు నేను మనసు నిలపడమలేదు. ఎందుకంటున్నాడు తెలుసా? పాపులుగా మనం సమాజ కూటంలోకి ప్రవేశిస్తున్నామంట. ఏంటండి? మనము పాప స్వభావమును, పాప మనస్సును దేవుడి సన్నిధిలోకి వస్తున్న మన అర్పణములు ఆయనకి అవసరం లేదంటున్నాడు. హల్లెలూయా కదండి. ఒక దినాన్న దేవుడు సౌలుతో అంటున్నాడు, సౌలా, నువ్వు వెళ్ళి అమోరీలందరినీ చంపి నువ్వు రమ్మని అంటున్నాడు. అక్కడ గొర్రెలను, వారి యొక్క పిల్లలను, వారికి ఉన్న సమస్తాన్ని నువ్వు హతము చేసి రమ్మంటే సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? అందులో ఉన్న శ్రేష్టమైనవి, బలిష్టమైనవి తీసుకొచ్చి దేవుడికి అర్పించుటకు, దహన బలిగా ఇచ్చుటకు ఆయన తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, వాటిని దేవుడు అంగీకరించలేదు. అప్పుడు తన ప్రవక్త అయిన సమూయేలును సౌలు ఎదుగు పంపిస్తూ ఉన్నాడు. నాకు బలులు అర్పించుట కంటే, కదండి, దహన బలులు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. దేవుని ఎలాగ మనము ఆరాధించాలి, దేవుని ఎలాగ గణపరచాలంటే, నేను ఇచ్చే దహన బలులు ఆయనకు వద్దు, అవి అసహ్యంగా ఉన్నాయి అంటున్నాడు. వాటిని ఆయన అంగీకరించట్లేదు. మరి ఎలాగ నేను దేవుణ్ణి ఆరాధించాలి? అదే మీకా గ్రంథం మళ్ళీ చదువుదామండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించుట ఇదే కదా యెహోవానైన నేను నిన్ను అడుగుచున్నాను. హల్లెలూయా. ఏంటి దేవుడికి ఇష్టమైనది? ఏంటి లోకముల అంటే ఆయన అంటున్నాడు కదా, న్యాయముగా నడుచుకున్నాడు. అన్యాయముగా నడుచుకోవద్దు, కీడు చేయొద్దు, మేలుని వెతికి దాన్ని పట్టుకున్నాడు, కనికరమును ప్రేమించండి, దీన మనస్సు కలిగి దేవుడి ఎదుట మనము ప్రవర్తించాలంట. ఇది దేవుడికి ఇష్టమైనది, ఇది దేవుడికి అంగీకారమైనది. మనం ఎలా ఉంటున్నాం? దేవుడికి నువ్వు ఎంత తెచ్చిచ్చినా, దేవుడికి నువ్వు ఎన్ని అర్పించినా, దేవుడి ఎదుట నీకున్న సమస్తాన్ని కూడా ఆయనకి ఇచ్చినా ఏంటండి ఆయనకి అంగీకారమైనది ఏంటో తెలుసా? నువ్వు న్యాయముగా నడుచుకొని, నీతిని అనుసరించి యథార్థముగా బ్రతుకుటే ఆయనకి ఇష్టమైన బలి, ఆయన కోరుకున్న బలి అయి ఉన్నది. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం కదండి. దేవుడికి ఎలా నేను దేవుని గణపరచాలి? ఆయన అంటున్నా కదా, ఆయనకి చెందవలసిన మహిమను, ప్రభావమును మీరు ఆరోపించుడు అంటున్నాడు.
ఈరోజు ఏమిచ్చి దేవుని గణపరచాలనుకుంటున్నా? దేవుణ్ణి ఎలాగ సంతోషపరచాలి, ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలని అనుకుంటూ ఉన్నారా? ఉత్తమమైనది ఒక్కటే, దేవుడి సన్నిధిలో కూర్చొని న్యాయముగా బ్రతుకుతూ యథార్థమైన హృదయము కలిగి దేవుడి సన్నిధిలో ఆయన్ని ఆరాధించటమే. ఇంకా 2వ వచనాన్ని మళ్ళీ చూద్దామండి. యెహోవా నామముకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్టములకు ఆభరణములను. హల్లెలూయా. ఎలాగట? మంచి ఆభరణములను ధరించుకొని దేవుడి సన్నిధిలో మనం ఏమి చేయాలట? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఆభరణములేంటి? మనము ఆలోచన చేస్తే కదండి, ఈ లోకములో మనము రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదామండి. మెట్టకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమే ఆలోచన చేయకూడి. హల్లెలూయా. ఎలాగట? ఎటువంటి ఆభరణములు మనం ధరించుకోవాలి? ఎందుకు తెలుసా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనం ఎవరిని తెలుసుకోవాలి? యేసుక్రీస్తును ధరించుకోవాలట. ఎందుకో తెలుసా కదండి, మనము గమనించినట్లయితే మనుషుడు హృదయము ఎప్పుడు చెడిపోయిందట? బాల్యమందే చెడిపోయిందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము పాపములో ఉన్న మనము, అందుకే ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామండి. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నాడు. హల్లెలూయా. మా మనుషుల యొక్క హృదయము బాల్యమందే చెడిపోయినది. కాబట్టి ఆయన ఏమంటున్నా తెలుసా? మునపటి ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే మనము దేవుణ్ణి కలిగి లేనప్పుడు, దేవుడంటే ఎరగక మనము వ్యర్థముగా ఈ లోకంలో మన ఇష్టానుసారముగా జీవించి బ్రతికిన ఆ ప్రవర్తనను, ఆ యొక్క జీవితాన్ని మనము వదిలి కదండి మనం ఏం చేయాలట? క్రీస్తుని ధరించుకోవాలి, నూతన పరచబడాలి, మనం నూతన సృష్టిగా మార్చబడాలంటున్నారు. ఇట్టి హృదయముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇవే ఆభరణములై ఉన్నవి కదండి మనుష్యుడికి. కదందుకే పేతురు పత్రికలో అంటాడు, ఆ బంగారు నగలైనను మీకు అలంకరణగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు స్వభావము. దేవుడికి ఏది ఇష్టం అంటే, దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే, నీ దహన బలులు కాదు, నీ బలులు కాదు, నీవిచ్చిన నైవేద్యములు కాదు, నీవిచ్చిన దేనిని ఆయన కోరుకోవట్లేదు. కానీ నీ యొద్ద నుంచి శ్రేష్టమైనది ఏది ఆయన ఆశించటం లేదు. కానీ ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసా? మంచి హృదయం, మంచి ప్రవర్తన, సాధువైనట్టు మృదువైనట్టు స్వభావాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉంటున్న మనం దేవుని ఎలా సంతోషపరచాలని ఆలోచిస్తూ ఉన్నారా? దేవుడిని ఎలాగ నేను ఘనపరచగలనని ఆలోచన చేస్తూ ఉన్నారా? దేవుడికి ఆయన మనం ఇచ్చే దహన బలులందేను దేని అందు కూడా ఆయన సంతోషించడం లే. కానీ మన యథార్థముగా నడుచుకొని కనికరముని ప్రేమిస్తూ మంచి హృదయం, మంచి స్వభావం కలిగి ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కదండి ఈ లోకంలో ధనవంతుడు అయిన వాడు చాలా ఉన్నతముగా ఉండి సుఖిస్తూ తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. లాజరు అయితే ఆ కురుపులతో బాధపడుతూ ఆహారము లేక ఈ లోకములో అసహ్యకరమైన జీవితాన్ని, తృణీకరింపబడిన జీవితాన్ని, ఎన్నిక లేని జీవితాన్ని తను జీవించిన ధనవంతుడు ఆయన హోదా వస్త్రాన్ని ధరించాడు కదా, ఉన్నతమైన ఆస్తి కలిగి ఉన్నాడు. కానీ ఆయన దేవుడు ఆ ధనవంతుడిని అంగీకరించలేదు. కానీ కనికరము కలిగి ప్రేమ కలిగి ఈ లోకములో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడిచిన లాజరును ఆయన ఏంటండి ప్రేమించాడు. ఆయన యొక్క ప్రార్థనను, ఆయన ఇచ్చే బలులను, ఆయన యొక్క విజ్ఞాపనను ఆయన ఆలకించినట్లు, అంగీకరించినట్లు ఈరోజు దేవుడి సన్నిధిలో ఉంటున్న మనము ఈ లోకములో మనం ఏ స్థితిలో ఉన్నా కదండి, అట్టడిగలో ఉన్నా, ఎవరు మనల్ని గుర్తించకపోయినా, ఎవరు మనల్ని గణపరచకపోయినా, మనల్ని తృణీకరించే స్థితిలో మనం ఉన్నా, దేవుడికి ఇష్టానుసరముగా దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు, రహస్యమందు నా తండ్రి మనల్ని గమనించుచున్నప్పుడు, ఆకాశమందుండి ఆయన మనం దృష్టించినప్పుడు, ఆయన హృదయానికి, ఆయన కన్నుకి మనము ఏంటంటే అంగీకారముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఉన్నతముగా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. పెంట కుప్పలలోని జీరులను దేవుడి పైకి లేవనెత్తివాడు కదా. కాబట్టి ఈరోజు దేవుడి మాటలు వింటున్నా మనందరము కూడా దేవుడి సన్నిధిలో ఏమిచ్చినా దేవుని గణపరచాలనుకుంటున్నారా? ఆయనకి నీ హృదయము, నీ మంచి మనస్సు ఆయనకి కావలసి ఉన్నది. కాబట్టి అట్టి హృదయముతో దేవుని మనం ఎదుర్కోవాలి. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుని మీరు గణపరచాలి.